అనుశ్రీ, ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఏదైతే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఉందో దానికి సంబంధించి ఎట్టకేలకు నెల రోజుల తర్వాత ఆ కుటుంబం పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. కొంతమేర పోలీసులు ఈ కేసులో ఏదైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ ఎవరైతే ఉన్నారో ఆయనపై కేసు నమోదు చేశారో అదే ఆయన సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కావచ్చు, వారి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారు. ఏ రోజైతే మే 9వ తేదీన సాయికృష్ణను పోలీసులు తీసుకువెళ్లారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వారు పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగారు, అలాగే పోలీసులకు తమ గోడును చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఈ గడిచిన ఈ నెల రోజులకి ఏం జరిగింది అనేది కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ఎవరైతే విచారణ అధికారి ఉన్నారో దైవప్రసాద్ కూడా సాయికృష్ణ కుటుంబ సభ్యులు తమ దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చారు. అలాగే ఎవరైతే అటు సాయికృష్ణను చంపడంతో పాటు ఆమె తల్లిని కూడా మానసికంగా పోలీసులు వేధించారంటూ కూడా వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. ఏదైతే ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉన్న ఆధారాలు ఏమున్నాయి, దీనికి సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయని కూడా సేకరించేందుకు పనిలో భాగంగానే వారు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బెజవాడ బార్ అసోసియేషన్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా కోర్టులో 2 పిల్లులను దాఖలు చేసింది. మే 9వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను భద్రపరచాలి, అలాగే సాయికృష్ణతో పాటు సాయికృష్ణ తల్లికి సంబంధించిన ఫోన్ కాల్స్ కావచ్చు, లొకేషన్స్ను కూడా ఈ స్టేషన్కి వచ్చిన క్రమంలోనే ఆ లొకేషన్స్ను కూడా భద్రపరచాలి, సీడీ రికార్డులను కూడా మొత్తం భద్రపరచాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా హ్యూమన్ రైట్స్కు అనుకూలంగానే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి.